శ్రీ జగన్నాథ చరిత్ర. అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించారు. వారికి యుద్ధ భయం లేదు, పాడి పంటలకు కొదవలేదు. దాన ధర్మాలు చెయ్యాలన్నా పుచ్చుకోవటానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఎందుకంటే లేనివారంటూ ఆ రాజ్యంలో లేనేలేరు. ఇంద్రద్యుమ్నుడు కళాభిమానిగాను కవి పండిత పోషకుడుగాను కీర్తిగాంచాడు. ఆయన ధర్మపాలనను సుగుణాలను పొగుడుతూ కవులు ఎన్నో కావ్యాలు రచించారు. ఇంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడూ ఏదో అసంతృప్తి వెంటాడసాగింది. తనకు తీరని కోరిక ఏదీ లేదు. అయినా తెలియని అసంతృప్తి తనను ఎందుకు ఇలా బాధిస్తున్నది అన్న విషయం రాజుకు మొదట అంతుబట్టలేదు. కారుమబ్బులు తొలగిపోగాని ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్టు క్రమంగా ఆయన మనసులోని కోరిక బయటపడింది. యథాలాపంగా ఆయనకొక ఆలోచన తట్టింది. భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి. ఆ ఆలోచన కలగగాని ఆయనలో అంతకు పూర్వమున్న అసంతృప్తి కాస్త తగ్గింది. అయినా నిర్మించిన ఆలయంలో ఏ దైవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురయ్యింది. రాజు ఒకనాడు రాత్రి పడుకునే ముందు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు, కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతట అదే వస్తుంది అన్న దివ్యస్వరం వినిపించింది. రాజు అమితానందంతో నిద్రలేచాడు. ఆయన మనసులోని విచారం మటుమాయమయ్యింది. తెల్లవారగానే మంత్రులను పిలిపించి తన మనోరథాన్ని తెలియజేశాడు. వాస్తుశాస్త్రవేత్తలను పిలిపించి ఆలయ నిర్మాణానికి తగిన స్థల నిర్ణయం చెయ్యమన్నాడు. జ్యోతిష్కులను రప్పించి ఆలయ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని ఆదేశించాడు. ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరి సముద్ర తీరంలో మేళ తాళాలతో వేద మంత్రాలతో ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్లను దూర ప్రాంతాల కొండల నుంచి తెప్పించారు. సముద్రం గుండా, నదులు గుండా, ఓడలలోనూ పడవలలోనూ ఏనుగులు పూంచిన బల్ల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వేల కొలది శిల్పులు, పనివాళ్ళు రాత్రింబవళ్ళు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వాళ్ళ ఉత్సాహం, నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిలలతో అందమైన పువ్వులు పుట్టుకొచ్చాయి. అపురూప శిల్పాలు రూపులు దిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయింది. కడలి తరంగాలు స్పృశించే సాగర తీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు బ్రహ్మాండమైన ఆలయం ఎదిగింది. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గుడిలో దేవుడెక్కడా అని అందరూ ప్రశ్నించసాగారు. రాజు కూడా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు, దిగులు పడసాగాడు. ఒకనాడు ఆయన ఆలయంలో ప్రవేశించి గర్భగుడికేసి చూస్తూ కూర్చొని, దేవా, ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీ సంకల్పం? ఆ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఇంకా ఎంతకాలమని వేచి ఉండాలి? ఇన్ని శ్రమల కోర్చి నిర్మించిన ఈ ఆలయం ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవ్వరా అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి రాజు ఒక కలగన్నాడు. ఇక్కడికి సమీపంలోనే దేవుడు శ్రీకృష్ణ రూపంలో ఉన్నాడు. అన్వేషిస్తే ఆ కరుణా సింధువు నీ వశమవుతాడు అన్న దివ్య సందేశం అందింది. భక్తులతో దాగులు మూతలాడటం కృష్ణుడి స్వభావం గనుక అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు. ఆ మహానుభావుణ్ణి కనుగొనగలవాడు నిర్మల హృదయం కల వివేక సంపన్నుడైన భక్తుడై ఉండాలి. అందువల్ల ఆ మహాకార్యాన్ని రాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులకు అప్పగించారు. నలుగురు 4 దిక్కులకు బయలుదేరారు. ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత ఉత్తరం దిక్కుగా తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురయ్యింది. మనసులో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగత భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్టు భావిస్తూ అడవిలో ప్రవేశించాడు. పోను పోను అడవి మరీ దట్టం కాసాగింది. అరణ్యం మధ్య చిన్న కొండ కనిపించింది. కొండ నుంచి లయబద్ధమైన సంగీతం వినవచ్చింది.
ఇది సంగీత పర్వతం కాదు కదా అనుకుంటూ విద్యాపతి దానిని సమీపించాడు. మృదంగ ధ్వనులు, వేణునాదము, కరతాళ ధ్వనులు కలిసి ఒక అద్భుత గానం వినిపించింది. కొండకు అవతలి వైపు నుంచి సంగీతం వస్తున్నట్టు విద్యాపతి గ్రహించాడు. అతడు మెల్లగా కొండ ఎక్కి చూశాడు. కొండను ఆనుకొని అందమైన లోయ. అక్కడ కొందరు కోయ యువతులు పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ విద్యాపతి పక్కనున్న చెట్టు కొమ్మను పట్టుకొని నిలబడ్డాడు. చాలా దూరం కాలినడకనే రావడం వల్ల అలసిపోయిన విద్యాపతికి ఆ దృశ్యం ఎంతో హాయిని కలిగించింది. హఠాత్తుగా పులి గాండ్రింపు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు విద్యాపతి. పులి గాండ్రిస్తూ అతని కేసి పరిగెత్తుకు వస్తున్నది. ఏమి చెయ్యటానికి తోచక హడలిపోయి అతడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. రాజా అన్న స్త్రీ కంఠస్వరం వినగానే పులి చటుక్కున ఆగిపోయింది. ఇలా తిరిగిరా అని పిలిచింది ఆ స్త్రీ మళ్ళీ. పులి వెనుదిరిగి మెల్లగా స్త్రీకేసి వెళ్ళి తనను పిలిచిన యువతి పాదాల వద్ద కుక్కపిల్లలా పడుకున్నది. ఆ యువతి పులి వీపుపై ఆప్యాయంగా తట్టింది. అక్కడ ఉన్న యువతులందరిలోకి ఆ యువతి ఎత్తుగాను ఎంతో అందంగానూ ఉన్నది. ఆమె పేరు లలిత, కోయదొర విశ్వవసు ఏకైక కుమార్తె. లలిత చెప్పగానే ఇద్దరు యువతులు పరిగెత్తుకుపోయి స్పృహ తప్పిపడి ఉన్న విద్యాపతికి అరటి ఆకులతో మెల్లగా వీచారు. ఇంకొక యువతి దగ్గర ఉన్న సెలయేటి నుంచి తామరాకుతో నీళ్లు తెచ్చి అతని ముఖం మీద చిలకరించింది. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. యువతులు తాగటానికి నీళ్ళిచ్చారు. ఆ తర్వాత లలిత అతన్ని సమీపించి, నువ్వెవరో మాకు తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియదు. బహుశా అడవిలో దారి తప్పి ఇలా వచ్చి ఉంటావు. నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళటానికి మనసొప్పడం లేదు. మా వెంట మా గూడానికి వస్తావా అని అడిగింది. ఆమె మాటలకు విద్యాపతి ఆనందించాడు. ఆమె వెంట వెళ్ళటానికి మౌనంగా లేచి నిలబడ్డాడు. లలిత ముందు దారి తీయగా విద్యాపతి చెలికెత్తెలు ఆమె వెంట నడిచారు. లలిత ఒక యువతిని దగ్గరికి పిలిచి తాము వస్తున్న సంగతి తండ్రికి ముందుగా తెలియజేయమని చెప్పింది. ఆ యువతి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి చెట్ల మధ్య మాయమయ్యింది. మరికొంతసేపటికి ఎదురుగా ఉన్న చిన్న కొండ మీద ఆజానుబాహుడైన కోయదొర విశ్వవసు ఎదురై విద్యాపతికి చేతులెత్తి నమస్కరిస్తూ, నీకు మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము అన్నాడు గంభీరంగా. విద్యాపతి ప్రతి నమస్కారం చేస్తూ, ఇంద్రద్యుమ్న మహారాజు పంపగా ఒక దైవ కార్యార్థం నేను ఇటుగా వచ్చాను అని అన్నాడు. విద్యాపతిని గౌరవ మర్యాదలతో తమ గూడానికి తీసుకుపోయి అతనికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు విశ్వావసు. ఇంతలో విద్యాపతి గొప్ప పండితుడని గ్రహించి ఆయన పరమానందం చెందాడు. కొన్నాళ్ళు అక్కడే ఉండి వేదాంత రహస్యాలు తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు. విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు. అక్కడే కొంతకాలం ఉండాలన్న భావం అతని మనసులో ఏర్పడింది. విద్యాపతి శృతుల నుంచి స్మృతుల నుంచి శ్లోకాలు చెబుతూ వాటి అంతరార్థాలు ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన వివరణలను విశ్వావసు, లలిత చాలా ఆసక్తిగా విన్నారు. ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపడం విద్యాపతి గ్రహించాడు. కానీ తాను సాధించాలని బయలుదేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది. అందువల్ల అతడు దాని మీదనే మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు. ఉన్నట్టుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత దగ్గరే ఉండి పరిచర్యలు చేసింది. ఒకరికి ఒకరు సన్నిహితులు అయ్యారు. ఆ సమయంలో లలిత మాత్రమే కాదు, తను కూడా ఆమెను అభిమానిస్తున్నట్టు విద్యాపతి గ్రహించాడు. ఇరువురికి వివాహం జరిపించాలని విశ్వావసు ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు. వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చదనంతోనూ రకరకాల పువ్వులతోనూ నిండిపోయింది. కోయిల పాటలు, కోయ యువతుల ఆటపాటల మధ్య లలిత విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సంతోషంగా కొన్నాళ్ళు గడిచిపోయాయి. లలితను పెళ్లాడినందుకు విద్యాపతి సంతోషించినప్పటికీ తను రాజధాని నుంచి వచ్చిన దైవ కార్యం ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని అనుక్షణం వేధించసాగింది. ఈ సమయంలో అతడొక విషయం గ్రహించాడు. విశ్వావసు రోజు తప్పకుండా వేకువజామున నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. గాలి, వాన, తుఫాను ఏది వచ్చినా
అతడు వెళ్ళడం మానడం లేదు. విశ్వావసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. విశ్వావసు అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి ఎక్కువయ్యింది. లలితను అడిగాడు. అది మా వంశానికి సంబంధించిన రహస్యం. దానిని ఎవరికీ చెప్పకూడదు. అయినా భర్తవైన నీ నుంచి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ ఉన్నది. ఆ గుహలోపల తరతరాలుగా మా పెద్దలు పూజిస్తున్న దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మా తండ్రి రోజూ తప్పకుండా వెళ్ళి వస్తున్నాడు. మా తండ్రిలాగాని మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెబుతారు అన్నది లలిత. నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అన్నాడు విద్యాపతి ఉత్సాహంగా. ఆ దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడటమంటే ఇంకేమైనా ఉన్నదా? దయచేసి ఆ కోరికను వదులుకోండి అన్నది లలిత ప్రాధేయపడే ధోరణిలో. నిన్ను పెళ్లాడిన తరువాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని అడిగాడు విద్యాపతి బాధగా. లలిత కొంతసేపు మౌనం వహించి, సరే, నిన్ను ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్ళి దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను. నిశ్చింతగా ఉండు అని చెప్పింది లలిత. ఆ రోజు రాత్రి లలిత గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వావసు కోపంగా ఆమె కేసి చూశాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు మౌనం వహించి లలిత, నాన్న, నేను మీకు ఏకైక సంతానం కదా. మీ అనంతరం మీరు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఎవరు పూజించగలరు? ఆ బాధ్యత మీ అల్లుడైన విద్యాపతికి ఉన్నది కదా. అలాంటప్పుడు ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి అని అడిగింది. నీ భర్త విద్యాపతి ఈ అడవిలో మనతో శాశ్వతంగా ఉండిపోగలడంటావా తల్లి అని అడిగాడు విశ్వావసు నెమ్మదిగా. మీరు ఆయన్ని మీ కుమారుడిలా అనురాగంతో చూసుకుంటే ఉండక ఎక్కడికి పోతాడు అని సమాధానమిచ్చింది లలిత. విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి, ఆచార సంప్రదాయాలకు, సంస్కృతికి అలవాటు పడినవాడు. అయినా నీ కోసం అతని కోరిక తీరుస్తాను అంటూ విశ్వావసు ఆప్యాయంగా కుమార్తె తల నిమిరాడు. తాను దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేటప్పుడు మాత్రమే ఆ గుహకు వెళ్లే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రం అతను అతిక్రమించలేదు. అందువల్ల కళ్ళకు గుడ్డ కట్టుకొని ఆయన వెంట వెళ్ళటానికి విద్యాపతి అంగీకరించాడు. మరునాడు యథాప్రకారం సూర్యోదయానికి 1 గంట ముందే విశ్వావసు నిద్రలేచి సిద్ధమై విద్యాపతి కళ్ళకు నల్లగొడ్డను కట్టి అతని కుడి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలుదేరాడు. అయితే విద్యాపతి ఎవరికీ తెలియకుండా ఎడమ చేతిలో గుప్పెడు ఆవాలు తీసుకొని దారి పొడవునా జారవిడుస్తూ విశ్వావసు వెంట నడిచాడు. నాయనా, మనం గుహను సమీపించాము. తలను కొంచెం కిందకి దించు, గుహలో ప్రవేశించాలి అంటూ విశ్వావసు అతని కళ్ళకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు. విద్యాపతి నిదానంగా కళ్ళు తెరిచాడు. గాఢాంధకారం అలుముకొని ఉన్నది. క్రమంగా అతని దృష్టి గుహలోపల ఉన్న ఒక పెద్ద రాతిపీఠం మీద పడింది. విశ్వావసు ఆ పీఠం మీద కొన్ని పువ్వులు ఉంచాడు. హఠాత్తుగా అక్కడ మెరుపుల నీలవర్ణం ప్రకాశంగా మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువును ఊదుతూ ఉన్న శ్రీకృష్ణ రూపం దర్శనం అయ్యింది. ఆనంద ఆశ్చర్యాలతో ఆహా అని అరిచాడు విద్యాపతి. ఏమైంది నాయనా అని విశ్వావసు విద్యాపతి వెన్ను చెరిచాడు. ఆ మాటలతో స్పృహలోకి వచ్చాడు విద్యాపతి. అతడు మౌనంగా తల వంచుకున్నాడు. తాను ఆశ్చర్యంతో కేకపెట్టిన కారణం చెప్పడానికి విద్యాపతి సుముఖంగా లేడని విశ్వావసు పసిగట్టాడు. అందువల్ల ఆ విషయం గురించి మళ్ళీ ఆయన అడగలేదు. అతన్ని గుహ దగ్గరకు తీసుకువచ్చిన విధంగానే మళ్ళీ కళ్ళకు గుడ్డ కట్టి నడిపించుకుంటూ గూడెం కేసి బయలుదేరాడు. వారి రాక కోసం ఎదురు చూస్తున్న లలిత, గుహలోపల ఏం చూశారేమిటి అని అడిగింది భర్తను ఎంతో ఉత్సాహంగా. చీకటి గుహలోపల ఏం అద్భుతం ఉంటుంది, చెప్పుకోదగిందేమీ అక్కడ కనిపించలేదు అన్నాడు విద్యాపతి గంభీరంగా. తాను గుహలోపల చూసిన అద్భుత దృశ్యాన్ని భార్య లలితకు చెప్పడానికి కూడా విద్యాపతి సంశయించాడు. అయితే ఈ రహస్యాన్ని తనలో దాచుకోవటానికి అతడు ఎంతో శ్రమపడ్డాడు.
ఇలాంటి సంకట పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ అతనికి ఏర్పడలేదు. ఇంద్రద్యుమ్న మహారాజు దైవ ప్రేరేపణతో భావితరాల క్షేమం కోసం ఒక మహాకార్యాన్ని నెరవేర్చడానికి దీక్షభూని ఎంతో నమ్మకంతో ఒక గొప్ప కార్యాన్ని తనకు అప్పగించాడు. రాజు ఆనతి ప్రకారం దైవకార్యం నిర్వర్తించడానికి వచ్చి తను మార్గమధ్యంలో లలితను చూసి పెళ్లాడాడు. అందువల్ల లలితకు రహస్యం తెలియజేయడం కన్నా తను వచ్చిన కార్యం పూర్తి చేయటమే ప్రధాన కర్తవ్యంగా భావించాడు విద్యాపతి. అయితే రహస్యాన్ని లలిత నుంచి దాచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. విశ్వావసు పూజిస్తున్నది శ్రీకృష్ణ రూపమని అతడు గ్రహించాడు. తను వచ్చిన పని సఫలం కావాలంటే విశ్వావసు పూజిస్తున్న శిలారూపాన్ని తీసుకొని రాజధాని నగరం చేరుకోవాలి. అలా చెయ్యడం తనను ఆదరించి ఆప్యాయత చూపే వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యడమే అవుతుంది. నమ్మక ద్రోహానికి పాల్పడడం ధర్మమా? అయినా విశ్వవసు తనను ఎక్కడ నమ్మాడు? అసలు నమ్మి ఉన్నట్టయితే కళ్ళకు గుడ్డ కట్టి తనను తీసుకుపోతాడా? అందువల్ల గుహ నుంచి దైవరూపాన్ని తీసుకువెళ్లడం నమ్మకద్రోహం అవుతుందా? ఇలా విద్యాపతి రకరకాలుగా ఆలోచించసాగాడు. ఇలాంటి ఆలోచనలతో పగలంతా పరధ్యానంగా గడిపేవాడు. రాత్రులలో కంటి మీదకి కునుకు వచ్చేది కాదు. అయినా ఏ సమస్యకు గాని కేవలం వాదోపవాదాలే పరిష్కారాలు కావు కదా. విద్యాపతిలో వచ్చిన మార్పును గమనించిన లలిత దిగులు చెందింది. తనను పెళ్లాడినందుకు పశ్చాత్తాప పడుతున్నాడా? నగరంలోని ఆడంబరాలు దూరమయ్యాయని విచారపడుతున్నాడా? అసలు విషయం తెలుసుకోవాలని ఆమె ఒకనాడు విద్యాపతిని అడిగింది. నగరంలోని ఆడంబరాలు లేవని బాధపడటం లేదు. అయినా రాజధానిలోని నా తల్లిదండ్రులను వదిలి వచ్చి చాలా కాలం అయ్యింది. నేనేమయ్యానో అని వాళ్ళు బెంగ పెట్టుకొని ఉంటారు. త్వరగా వెళ్ళి వృద్ధులైన నా తల్లిదండ్రుల క్షేమం చూడవలసింది కన్నబిడ్డగా నా ధర్మం కాదా? అయినా నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళటానికి మనసొప్పడం లేదు. కానీ నిన్ను నా వెంట తీసుకువెళ్ళానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తారేమో అని అనుమానంగా ఉన్నది. పైగా నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నీ తండ్రి నిన్ను వదిలి ఉండగలడా? అన్నాడు విద్యాపతి. ఎప్పటిలాగానే మీరు నన్ను ఆప్యాయంగా చూసుకున్నంతకాలం ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు అని లలిత కొంతసేపు మౌనం వహించి ఆ తరువాత, అయినా నేను మీ వెంట వస్తే మా తండ్రిని ఎవరు చూసుకుంటారు? అదే విచారంగా ఉన్నది అన్నది కంటనీళ్లు తుడుచుకుంటూ. అవును, ఎన్నటికీ మీ తండ్రిని వదిలి రాకూడదు. అందుకే నువ్వు అనుమతించావంటే నేను వెళ్ళి మా తల్లిదండ్రులను చూసి త్వరలో ఇక్కడికి తిరిగి వస్తాను అన్నాడు విద్యాపతి చిన్నగా నవ్వుతూ. నిజంగా మీరు తిరిగి రాగలరా అని అడిగింది లలిత దిగులుగా. నేను నిన్ను వదిలి ఉండగలనా అన్నాడు విద్యాపతి. అలా అయితే నిశ్చింతగా వెళ్ళిరండి. మా అత్తమామల ఆశీస్సులు పొందే సుదినం కోసం నేను ఎదురు చూస్తున్నట్టు వారికి తెలియజేయండి అన్నది లలిత. లలిత భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వవసు కూడా అందుకు సమ్మతించి విద్యాపతి కోసం అనేక కానుకలు సిద్ధం చేయసాగాడు. కానీ విద్యాపతి అడ్డుపడి, కానుకలు తీసుకుపోవటానికి ఇది సమయం కాదు. లలితను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్ళేటప్పుడు కానుకలతో వెళ్ళటం ఉచితంగా ఉంటుంది. మొదట మా వివాహం గురించి మా తల్లిదండ్రులకు తెలియజేయాలి కదా అన్నాడు విద్యాపతి. అతడి మాటలు విశ్వావసుకు సబబుగా తోచాయి. ఆయన అల్లుడు ప్రయాణానికి ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వవసు లలితల వద్ద సెలవు తీసుకొని విద్యాపతి గుర్రం మీద రాజధానికి బయలుదేరాడు. లలిత విద్యాపతికి కన్నీళ్లతో వీడుకోలు పలికింది. కొన్నాళ్ల క్రితం విద్యాపతి రహస్యంగా జారవిడుస్తూ వెళ్లిన ఆవగింజలు మొలకెత్తి స్పష్టంగా కనిపించాయి. వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళాక అతడొక గుహను సమీపించాడు. గుహ ముఖద్వారం వెలుపలకి కనిపించకుండా పెద్ద పెద్ద బండలు అడ్డదిడ్డంగా అమర్చబడి ఉన్నాయి. విద్యాపతి గుర్రంపై నుంచి కిందకి దిగి జాగ్రత్తగా గుహలోపలికి ప్రవేశించాడు. అక్కడ అతడు మరొకసారి అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. దేవా, నీ మీద భారం వేసి ఉత్తమమని తోచిన నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అపరాధమైతే క్షమించి రక్షించు అని మనసులో ప్రార్థిస్తూ విశ్వవసు పువ్వులు ఉంచిన రాతిపీఠం మీద చిన్న శిలాప్రతిమను తీసుకొని
కళ్ళకద్దుకొని సంచిలో వేసుకొని విద్యాపతి వెలుపలికి వచ్చి గుర్రమెక్కి ఎటుపోవాలో మార్గం తెలియకపోయినప్పటికీ ఆ భగవంతుడే దారి చూపగలడన్న దృఢ విశ్వాసంతో గుర్రాన్ని ముందుకు అదిలించాడు. విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అరణ్యం దాటి పచ్చటి మైదానాలను చేరుకున్నాడు. తను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ చిన్న కొలనుగట్టున దిగి ఒక బండపైన కూర్చొని లలిత కట్టి పంపిన మూట విప్పి అన్నం తిని చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత అరణ్యం కేసి ఒకసారి తిరిగి చూసి విశ్వావసుకు లలితకు మనసులో క్షమాపణలు చెప్పుకొని మళ్లీ గుర్రమెక్కి రాజధాని నగరం కేసి బయలుదేరాడు. సాయంకాలానికి అతడు రాజధాని నగరం చేరుకొని తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. విద్యాపతిని దూరం నుంచే చూసిన ఒక అధికారి అతని రాకను రాజుకు ముందుగానే తెలిపాడు. రాజు పరమానందంతో ఎదురు వచ్చి, నీ రాక కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాను. వెళ్ళిన కార్యం జయప్రదమయ్యింది కదా అని అడిగాడు. నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య ప్రతిమను తెచ్చాననే భావిస్తున్నాను. అయినా అని ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు విద్యాపతి. సంకోచం లేకుండా చెప్పు నాయనా, జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే అవరోధాలు ఆటంకాలు తప్పవు. ఈ మహాకార్యం సాధించటానికి నీకు ఎదురైన సమస్య ఏమిటి చెప్పు, పరిష్కారానికి ప్రయత్నిస్తాను అన్నాడు రాజు. నా బాధను ఎవరూ తీర్చలేరు ప్రభు. నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య వస్తువును దొంగలించుకొని వచ్చాను. అది నన్నెంతగానో ఆదరించి తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసిన పుణ్యమూర్తికి తెలియకుండా ఆ వస్తువును తెచ్చాను. నేను చేసిన దుష్కృత్యం రేపు వేకువజామునే వారి దృష్టికి రాగలదు. అప్పుడు వాళ్ళెంతగా తల్లడిల్లిపోతారో అని విచారంగా ఉన్నది అన్నాడు విద్యాపతి. నువ్వీ క్షణం నుంచే ఇలాంటి ఆలోచనలను వదిలిపెట్టాలి. ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూర తీరాల నుంచి వచ్చిన వేలాది మంది శిల్పులు రేయింబవళ్ళు తమ శ్రమను ధారపోశారు. మనము దీనికెంతో ధనం వెచ్చించాము, పాటుపడ్డాము. లోకక్షేమం కోసం ఈ దైవకార్యం పూర్తి కావటానికి ఇంకొకరు వేరొక దాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకు బాధపడవలసిన అవసరం లేదు. పైగా సముద్రంలో ఒక దొంగ కొట్టుకు వస్తున్నట్టు నాకు కల ద్వారా సందేశం అందింది. ఆ దొంగతో దైవరూపాన్ని చెక్కి దాని లోపల నువ్వు తెచ్చిన దివ్య ప్రతిమను భద్రపరిచి ఆలయంలో ప్రతిష్ఠిద్దాము. దానిని దర్శించడానికి నీకు ఆతిథ్యమిచ్చిన ఆ మహానుభావుడు కూడా ఆనందించగలడు అంటూ రాజు విద్యాపతిని ఓదార్చాడు. మరునాడు సూర్యోదయానికి ఒక గంట ముందే విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయాన సమయానికి, అదిగో కనిపిస్తున్నది కదా, అలల మీద తేలుతో వస్తున్నది చూడండి అని అన్నాడు రాజు పట్టరాని ఉత్సాహంతో. అవునవును, కనిపిస్తున్నది, గుండ్రటి పొడవాటి దొంగ అన్నాడు మంత్రితో సహా అక్కడ ఉన్నవారందరూ. మరుక్షణమే అక్కడే సిద్ధంగా ఉన్న 10 పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలోని మనుషులు దొంగను సమీపించి దానిని తీరం కేసి నెట్టడానికి ప్రయత్నించారు. కానీ అది కదలలేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్ళు పడవల నుంచి నీళ్లలోకి దూకి దొంగను ముందుకు తోశారు. కానీ అది ఏమాత్రం కదలలేదు. పడవలతో నెట్టి చూశారు, ప్రయోజనం కనిపించలేదు. దొంగను తాళ్లను బిగించి పెద్ద పెద్ద పడవల నుంచి గట్టుకులాగారు. దొంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు. విద్యాపతికి గాని మంత్రులకు గాని ఏమి చెయ్యటానికి తోచలేదు. అలలపై బెండులా తేలే దొంగ ఇలా కొండలాగా కదలకపోవడం ఏమిటి? దీనిని తీరానికి చేర్చకుండా వెనుదిరగడం లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమై రాత్రి అయ్యింది. బంగారు పల్లకీలో రాణి గుండీచాదేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో, ప్రభు, తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. ఏమి చెయ్యటానికి తోచడం లేదు రాణి అంటూ రాజు కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి, ఆపండి అన్నాడు సముద్రం కేసి చూస్తూ. ఆ తరువాత విద్యాపతిని దగ్గరకు పిలిచి, దొంగ ఎందుకు కదలడం లేదో ఇప్పుడు నాకర్థమయ్యింది. నువ్వు తీసుకువచ్చిన దివ్య ప్రతిమను ఇంతకాలం అరణ్యంలో పూజిస్తూ వచ్చిన మహానుభావుడు వద్దకు నన్ను తీసుకుపో అని అన్నాడు. విద్యాపతి దారి చూపగా
మంత్రి దండనాథులు వెంటరాగా రాజు అరణ్య మధ్యంలోని కోయదొర విశ్వవసు గూడెం కేసి బయలుదేరాడు. మరునాడు మధ్యాహ్నానికి వారు కోయగూడాన్ని ఆనుకొని ఉన్న కొండ మీదకి చేరారు. ఆ కోయగూడెం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. కానీ నిన్న ఉదయం నుంచి అది మరింత ప్రశాంతంగా విషాదంతో నిండి ఉన్నది. రోజులాగే వేకువజామున ఇల్లు వదిలి వెళ్ళిన విశ్వవసు కొంతసేపటికల్లా తిరిగి వచ్చి కూతురితో, నీ భర్త ఎంత పనిచేశాడు తల్లి అని అంటూ వాకిట్లో పడి మూర్ఛపోయాడు. లలిత భయపడిపోయింది. బంధువులు విశ్వవసును ఇంటి లోపలికి చేర్చి ముఖం మీద నీళ్లు చిలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయజూసి మళ్ళీ బాధగా కళ్ళు మూసుకున్నాడు. జరిగిన సంగతి లలితకు అర్థమయ్యింది. తరతరాలుగా పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించుకుపోవడం వల్లే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది. విద్యాపతి తననెంతగానో అభిమానించినప్పటికీ అతడు అడవిలో తమతో గడపడానికి అభిమానం ఒక్కటే కారణం కాదని, మరేదో సాధించడానికే అతడు తమతో గడిపాడని ఆమె అనుకున్నది. ఆ పగలు రాత్రి విశ్వవసు మూసిన కళ్ళు తెరవలేదు. లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చున్నది. మర్నాడు వేకువజామున విశ్వవసు యథాప్రకారం గుహకేసి నడిచాడు. ఆయన వెంట లలిత ఇతర బంధుగణం బయలుదేరారు. విశ్వవసు గుహలోపలికి వెళ్ళి రాతిపీఠాన్ని కౌగిలించుకొని విలపించసాగాడు. అందరూ ఎంత వేడుకున్నప్పటికీ ఆయన అక్కడ నుంచి లేవటానికి ఒప్పుకోలేదు. మధ్యాహ్న సమయానికి ఒక కోయ యువకుడు గుహకేసి పరిగెత్తుకుంటూ వచ్చి, కొండపై నుంచి కొందరు మన గూడెం కేసి వస్తున్నారు, వాళ్లలో రాజు కూడా ఉన్నాడు అని చెప్పాడు. మరికొంతసేపటికి మరొక యువకుడు పరిగెత్తుకు వచ్చి, వాళ్ళలో విద్యాపతి కూడా ఉన్నాడు అని చెప్పాడు. అహం మన వద్ద ఉన్న దివ్య ప్రతిమను అపహరించుకుపోయినప్పటికీ తృప్తి కలగలేదన్నమాట. ఇప్పుడు మనకున్నదంతా దోచుకుపోవటానికి వస్తున్నట్టు ఉన్నది అన్నాడు ఒక మధ్య వయస్కుడు. కాదు కాదు, వస్తున్న వారి వద్ద ఆయుధాలు లేనట్టున్నాయి కదా, మన దొరను పరామర్శించటానికి రాజుగారు వస్తున్నారు అన్నాడు ఒక వృద్ధుడు. విశ్వవసు లేచి గుహ నుంచి వెలుపలికి వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు వచ్చి రాగానే ఆయన్ను అమాంతం కౌగిలించుకొని, మహాత్మా, అసలు దొంగను నేను, నీ అల్లుడు కాదు, నన్ను క్షమించు అని అన్నాడు. విశ్వవసు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజుకు పక్కనే ఉన్న ఒక బండను చూపాడు. రాజు దాని మీద కూర్చొని, విశ్వవసు, నేను చెప్పేదంతా దయతో విను అంటూ దైవ ప్రేరణతో తను పూరి సముద్ర తీరంలో ఆలయం నిర్మించిన విధానము, ఆలయంలో ప్రతిష్ఠించటానికి విగ్రహం కోసం పండితులు పంపిన సంగతి, విద్యాపతి చేసిన పని వివరించి, విశ్వవసు, ఇన్ని తరాలుగా ఆ దేవుడు మీ వంశస్థులు పూజలందుకున్నాడు. ఇక మీదట భక్తులందరి పూజలు అందుకోవాలన్నది భగవత్ సంకల్పం. ఆ దివ్య ప్రతిమను దొంగతో చేసే విగ్రహం లోపల భద్రపరుస్తాము. అందుకు నీ అనుమతిని అర్థిస్తున్నాను అని అన్నాడు. విశ్వవసు మౌనంగా తలాడించాడు. ఆ తర్వాత రాజు మళ్ళీ సముద్రం అలలపై తేలుతున్న దొంగ తీరం కేసి కదలకపోవడం గురించి చెప్పి, భక్తుడైన నీ ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రతిష్టాపన జరగాలన్నది ఆ దైవ సంకల్పం. కాబట్టి నువ్వు మా వెంట వచ్చి దొంగను తాకి దైవకార్యం నిర్విఘ్నంగా పూర్తి చెయ్యటానికి సాయపడాలి అని అన్నాడు. విశ్వవసు కొంతసేపు మౌనం వహించి, మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. రాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వవసును మళ్ళీ ఒకసారి కౌగిలించుకొని పక్కనే ఉన్న లలితకేసి తిరిగి, తల్లి, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు. మహోన్నత కార్యం సాధించడానికి అతడు నీ నుంచి రహస్యాన్ని దాచాడు అని అన్నాడు. పక్కనే ఉన్న విద్యాపతి, నీకు తెలియకుండా నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు. త్వరలో వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకొని వెళతాను. అంతవరకు ఓర్పు వహించు. నీళ్లు నిండిన కళ్ళతో లలిత విద్యాపతిని చూసింది. మరునాడు సాయంకాలానికి రాజు తన పరివారంతో సముద్ర తీరం చేరుకున్నాడు. విశ్వవసు పడవపై సముద్రంలోకి వెళ్ళి దొంగను తాకాడు. మరుక్షణమే ఆ దొంగ అలలపై తేలుతూ తీరానికి చేరింది. రాజు భటులు దానిని రాజభవనానికి చేర్చారు. తెల్లవారగానే రాజు ఆస్థాన శిల్పులను, శిల్పాచార్యులను పిలిపించి,
ఈ దొంగతో ఏ దైవ విగ్రహం చెక్కితే మంచిది అని అడిగాడు. అందుకు శిల్పులు, శిలలను దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్య, అయితే దొంగతో విగ్రహాలు రూపొందించడం అన్నది మాకు అనుభవం లేనిది అన్నారు వినయంగా. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, రాజా, మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెళ్ళైన బలభద్ర సుభద్రలతో కలిసి శ్రీకృష్ణ రూపంలో కొలువు తీరాలన్నది భగవత్ సంకల్పం. తమరు అనుమతించారంటే ఈ దొంగతో నేనా విగ్రహాలను రూపొందించగలను. అయితే ఒక విన్నపం, కావలసిన పనిముట్లతో ఈ దొంగతో పాటు నేను ఏకాంత స్థలంలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను. విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాక నేనే తలుపులు తెరుచుకొని వస్తాను. ఈలోగా మధ్యలో ఎవరుగాని నన్ను పిలవకూడదు అన్నాడు వృద్ధుడు. మరి మీ ఆహారం మాటేమిటి అని అడిగాడు రాజు. పని పూర్తయ్యాక తీసుకుంటాను అన్నాడు వృద్ధుడు. రాజు అందుకు అంగీకరించి రాజభవనంలోనే ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. ఆ వృద్ధుడు దొంగతో సహా ఆ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపల నుంచి తలుపుకు చెవి ఆనించి వింటే సుత్తి ఉలి చప్పుళ్ళు వినిపించేవి. రాణి గుండీచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది. కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్నపానీయాలు లేక వృద్ధుడికి ఏమైందోనన్న అనుమానం కొద్దీ రాణి తలుపు తెరిచి చూసింది. దీక్షతో విగ్రహాలు రూపొందిస్తున్న శిల్పి ఆమె కేసి తల ఎత్తి చూసి ఆ క్షణమే అంతర్ధానమయ్యాడు. విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ వృద్ధశిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తను చేసిన పనికి రాణి బాధపడింది. కానీ అంత దైవ నిర్ణయం అని భావించిన రాజు విద్యాపతి తెచ్చిన దివ్య ప్రతిమను కృష్ణ విగ్రహంలో రహస్యంగా భద్రపరిచి లోక కళ్యాణం కాంక్షించి కృష్ణ విగ్రహంతో పాటు బలభద్ర సుభద్ర విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించాడు. విద్యాపతి వంశస్థులను ఆలయ పూజారులుగా నియమించాడు. ఆనాటి నుంచి పూరి జగన్నాథ మందిరం మన దేశంలోని విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనదిగా వెలుగొందుతున్నది.